కాదని చెప్పి మాట్లాడతారు. అంత లెంగ్తీ పర్లేదు, అంత పర్లేదు సార్. వీడియోనా సార్? సరే, మన బుర్రాంట సార్ గారు మాట్లాడండి. మన శాసనరావు ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ మాకు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ స్టేడియంలో అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి శేషగిరిరావు గారు సౌమ్యుడు, అందరికీ ఇక్కడ సేవ చేసేవాడు. వాకర్స్ అంటే ఆయనకి వినలేని అభిమానం. కాబట్టి అలాంటి ఆయనకి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నిన్న అల్పాహారం ఇచ్చాడాడ. ఈరోజు ఆయనకి సన్మానం చేసుకోవటం మా అందరికీ మహద్భాగ్యం. కాబట్టి ఈరోజు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం పెట్టిన అందరికీ. అదేవిధంగా మన గవర్నర్ అయినటువంటి బలరాం నాయుడు గారు మాట్లాడుతున్నారు. మన సీనియర్ సభ్యులు బాసం శేషగిరిరావు గారి 70వ జన్మదిన సందర్భంగా స్టేడియంలో ఉన్న అన్ని అసోసియేషన్లకి ఒకరని కాకుండా అందరికీ కూడా అందరినీ ఆహ్వానించి వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి శ్రీరామ్ క్యాంటీన్లు, క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా అందరికీ కూడా వాళ్ళందరికీ మహిళా వాకర్స్కి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి అందరినీ సంతృప్తిపరిచినారు. ఆయన ఇంకా ఐశ్వర్యం, ఆరోగ్యం, అదృష్టం అన్నీ కూడా ఆయన వయసుకి తోడొచ్చి ఇలా మన మధ్య ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఇంకెవరన్నా మాట్లాడతారా? నేను మాట్లాడతాను. శేషగిరిరావు సారు మన వివేకానంద వాకర్స్కి రావటం మన అందరూ అదృష్టం. అదేవిధంగా ఆయన ఉదయం లేచి డిసిప్లిన్గా మన అందరి చేత వ్యాయామం చేయించటం అది కూడా మనకి చాలా ఆనందకరం. అదేవిధంగా శేషగిరిరావు సారు 70 వసంతాలు పూర్తి చేసుకొని మరి ముందుకెళ్ళినందుకు మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపు. అదేవిధంగా ఆ పెంచిన సార్ ఆశీస్సులతో శేషగిరిరావు సారు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మన అందరి తరఫున అసోసియేషన్ తరఫున శేషగిరిరావు సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మీ స్పందన సార్? రెండు మాటలు. ఈరోజు నా పుట్టినరోజు జరిగి 2 రోజులు అయింది. కానీ వీళ్ళకి స్పెషల్ బర్త్డే పార్టీ ఉన్నందువల్ల వాళ్ళు రాలేకపోయినందువల్ల ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ 2 సభ్యులు అందరూ కూడా నాకు ఘనంగా సన్మానం చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. నా సేవలు ఎప్పుడు అవసరమైనా వాళ్ళకి నేను ఇచ్చేదానికి ముందుంటానని చెప్పి వివేకానంద వాకర్స్ మీరు ఎప్పుడు ఏ అవసరమైనా నన్ను అడగండి. నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు నేను చేసేదానికి ఎప్పుడు మీ ముందుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.